ఢిల్లీ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముఖ్యంగా చెప్పాలి అంటే ధోని అదరగొట్టే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అలాగే రిషబ్ పంత్ కూడా అనమాట. కానీ ధోనికి చాలా మంచి అవార్డ్ అయితే వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే 4 ఫోర్‌లు, 3 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. అసలు బ్యాట్ ఎత్తితే వరుసగా బౌండరీలు కొట్టడంతో నిన్న మ్యాచ్ గెలిచామా? ఓడామా? అసలు ఏమైంది? అనేది పక్కన పెట్టేసి ప్రేక్షకులకు కళ్ళ నిండా ఒక పండగ లాంటి వాతావరణం నెలకొంది. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంఎస్ ధోనికి ఒక అవార్డ్ ఇచ్చారు. అది టాటా ఈవీ పంచ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ధోనికి ఆ అవార్డ్ వచ్చిన తర్వాత నేరుగా ధోని వెళ్లి ఏం చేశాడో తెలుసా? ఆ అవార్డ్‌ని నేరుగా రిషబ్ పంత్ చేతుల్లో పెట్టేశాడు. రిషబ్ పంత్ చేతుల్లో పెట్టి 15 నెలల తర్వాత నువ్వొచ్చి అత్యద్భుతమైన షాట్స్ ఆడావు. ఈ అవార్డ్ నీకే ఇవ్వాలని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతూ చాలా కామెడీ చేశాడు. అయితే అది చూసిన రిషబ్ పంత్, పక్కనున్న పృథ్వీ షా ఇద్దరు కూడా చాలా కామెడీ టైమింగ్‌తో వాళ్ళు కూడా నవ్వడం మొదలుపెట్టారు. ఇక ఆ రకంగా ధోని తన ఒక రిషబ్ పంత్ అభిమానానికి అంటే తన రిషబ్ పంత్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. సాధారణంగా రిషబ్ పంత్‌ని, ధోనిని గురు శిష్యుల సంబంధం అంటుంటారు. కానీ శిష్యుడు అంటే రిషబ్ పంత్ 15 నెలలుగా ఆడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెట్టి చాలా అద్భుతంగా సాధించాడు. ఇక ధోని కూడా ఏమన్నాడంటే తను అలా గొప్పగా సాధించడం చాలా హ్యాపీగా ఉంది అని కూడా పేర్కొన్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.